మనతో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ కిరణ్ కుమార్ ఉన్నారు. బీఆర్ఎస్ కేడర్ మీద కేసులు పెడుతున్నారు ఆరోపణ జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది? నిజంగానే బీఆర్ఎస్ కేడర్ మీద కేసులు పెట్టడం జరుగుతుందా కాంగ్రెస్ గవర్నమెంట్? ఏం జరుగుతుందంటే మాకు మా కార్యకర్త కార్తీక్ సంబంధించి ఒక వారం నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మీరు పోలీస్ స్టేషన్ రావాల్సి వస్తుంది, మీ మీద కేసులు అయినాయి, అలా భార్యను కానీ ఆయన కానీ వేధిస్తున్నారు. వేధిస్తుంటే వాళ్ళు మమ్మల్ని లీగల్ సెల్ అప్రోచ్ అయ్యి వస్తే నేను ఈరోజు అటెండ్ అయ్యాము. సీఏ గారు లేరు, ఎస్ఐ గారు ఉన్నారు. మేము కేసు నెంబర్ తెలుసుకుంటే ఏంటంటే ఆయన ఏదో ఒకటి కంటెంట్ ఒకటి ఫార్వర్డ్ చేసిండు, గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి కేసు పెడుతున్నామంటే మేమన్నాము ఈ కేసులో ఎంతోమంది చేస్తారు కదా, ఆయన మీద ఎందుకు పెట్టాలని మేము ప్రశ్నించాం. చేస్తే అలా మాకు తెలియదండి అని చెప్పారు. చెప్తే నోటీస్ ఇస్తున్నారు, మళ్ళీ 2వ తారీఖు రమ్మన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చాము. వాళ్ళు 2వ తారీఖు మేము అటెండ్ అవుతాము, మేము పోరాడతామని చెప్పాము. కానీ వాళ్ళు ఏంటంటే నోటీస్ ఇచ్చారు కానీ ఫోన్ సంబంధించిన నోటీస్ ఇవ్వమన్నారు, ఫోన్ డిపార్ట్ చేయమన్నారు. ఫోన్ లేదని చెప్పాము. మీ భార్య తెమ్మంటారు, మీ భార్య ఎట్లా అడుగుతారన్నారు. దేనికే నోటీస్ ఇస్తే నేను డిపార్ట్ చేపిస్తాను. అట్లేదు సార్ అన్నారు. సరే సార్ మేము కొట్లాడతాం, మేము చూసుకుంటాం కోర్టులో అని చెప్పి వచ్చేసాం. అది కేసు ఏంటంటే అక్రమంగా ఏంటంటే ఈ మధ్యలో ఆపేశారు కేసులన్నీ, సైబర్ క్రైమ్. మేము చాలా 100 సార్లు వచ్చాము ఇక్కడ. ఏంటంటే ఈ మధ్యలో మళ్ళీ స్టార్ట్ చేశారంటే ఇప్పుడు అది కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, కార్యకర్త భరోసా ఇస్తున్నారు, యూత్ వింగ్ కూడా యాక్టివ్గా ఉన్నది. ఇవన్నీ ప్రశ్నలు ఏంటంటే మూతపడాలంటే ఇటువంటి యూత్ పనిచేయద్దు అంటే ఏదో ఒకటి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో ట్యాగ్ చేస్తారండి, ట్యాగ్ చేసిన కేసుకు వేసి పెట్టుకుంటూ పోతే 1,000 లక్షల మంది ఇది కేసులు అవుతాయి. పోలీస్ స్టేషన్ సరిపోతుంది, ఇది హైదరాబాద్ సరిపోతుందా? కాబట్టి అక్రమ కేసులు బెదిరించి ఆయన కూడా ఒక సామాన్య కార్యకర్త యూత్ వింగ్లో పనిచేస్తాడు. ఆయన డ్రైవింగ్ జాబ్ చేసుకుంటాడు. ఆయన పెద్ద రిచ్ కాదు, అది కాదు, అభిమానంతో పనిచేస్తారు. ఆయన ఏదో ఎప్పుడో పెట్టంగానే ఇవి పెట్టేసి వీళ్ళు కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు ఏంటంటే అలా ఫార్వర్డ్ చేసి ఈయన యాక్టివ్ ఉన్నాడు కాబట్టి ఈయన చర్య తీసుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్కు 4 రోజులు తిప్పించారు, భయపడిస్తారు నీకు కట్ అయ్యేది. కాబట్టి మేమేంటంటే బీఆర్ఎస్ లీగల్ వింగ్ ఉంది కాబట్టి దేనికైనా పోరాడతాం. పెద్ద కేసులు జర్నలిస్టుల మీద పెట్టినా కూడా ఎవరు పెట్టినా పోరాడినాము, అండగా నిలబడ్డాం. హైకోర్టుగా సుప్రీంకోర్టు తలుపు తట్టినాం. కేసుల మీద వాళ్ళకి అండగా నిలబడ్డా, స్టే ఆర్డర్లు కూడా తీసుకొచ్చాం. కాబట్టి ఇప్పుడు తగ్గినాయి. దేనికైనా ఆయనకు మేము అండగా ఉంటాము. ఎన్ని కేసులను పెట్టుకొని ఇంకా గట్టిగా పనిచేస్తుంది. వాళ్ళు పార్టీ వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళకి మేము లీగల్ వింగ్గా మేము సపోర్ట్ ఇస్తాం. ఎట్లా ఈ కార్తిక్ మీద కేసు సుమోటోగా తీసుకున్నారా లేక సోషల్ మీడియాలో చూసి తీసుకున్నారు? అయితే వీళ్ళు ఏంటంటే మనకు చెప్పలేదండి. మనకు ఒక ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్పారు. సాయంత్రం కానీ రేపు కానీ డీటెయిల్స్ వస్తాయి. డీటెయిల్స్ వచ్చి చెప్తాను. ఒకటి ఏంటంటే ఎఫ్ఐఆర్ 11th మంత్లో అయింది. 11th మంత్ అంటే డ్యూరింగ్ ఎలక్షన్ టైంలో ఏదో ట్యాగ్ చేశారని చెప్పాడు కానీ దాన్ని బట్టి వాళ్ళు ఎక్కువ డిస్క్లోజ్ చేయట్లేదు. ఎవరో ఉన్నారు కూడా చెప్పట్లేదు. వాళ్ళు ఏంటంటే ఒక కేసు పెట్టినా కూడా మామూలుగా రెగ్యులర్ కేసులు ఎట్లయితున్నాయంటే వీళ్ళు పార్టీ ఆఫీస్కు పీసీసీకి వాళ్ళకు మీడియా సెల్కి వెళ్తాయి. మీడియా సెల్ వాళ్ళు ఏంటంటే వీళ్ళకు ఫార్మల్ కంప్లైంట్ ఇస్తారు. ఈ సుమోటో పోలీసులు తీసుకోనికి లేదు ఈ కేసులు. కొన్ని కేసులు ఉంటాయి కానీ సివియర్ కేసులు ఉంటాయి, కొన్ని వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకోవచ్చు సుమోటో. ఇది సోషల్ మీడియా సింపుల్ కేసులు, ఫార్వర్డ్ చేసే కేసు కాబట్టి వీళ్ళు ఒక వారు పార్టీ మెంబర్ నుంచి కంప్లైంట్ తీసుకుని ఫార్వర్డ్ చేస్తారు. అది పార్టీ నుంచే వచ్చిందని నేను అనుకుంటున్నాను. దాన్ని బట్టి బీఆర్ఎస్ కార్యకర్తలను భయపెట్టే విధంగా చర్యలు జరుగుతున్నాయా? భయపడ్డాడు మీరు అందరూ వచ్చారు చూడు. ఆ కేసు చూస్తే సింపుల్ సెక్షన్. ఆయన ఏదో సీఎం గారి మీదో గవర్నమెంట్ మీదో ఏదో చిన్నగా ట్యాగ్ చేశాడు అన్నాడు. ఆ ట్యాగ్ చేశాను కూడా చెప్తలేరు, నువ్వే క్రియేట్ చేసినావు అని చెప్తున్నారు. సరే మేము కొట్లాడతాం, నీకేమి ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము, మేము చేస్తామండి అని చెప్పాము. ఏంటంటే వాళ్ళు ఈ కార్యకర్తలు ఎందుకంటే యూత్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు యాక్టివ్గా ఉన్నారు. యూత్ బయటకు వచ్చి బాగా పోరాటం చేస్తున్నారు. మన ఎలక్షన్ కూడా చూసారు, సర్పంచ్ ఎలక్షన్ కూడా యూత్ చాలా మంది నిలబడ్డారు, పోరాడారు. కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా కూడా తక్కువ మెజారిటీతో గ్రామాలలో కూడా చాలా గట్టిగా ఉన్నది. ఈ కారణం దెబ్బతీయాలంటే ఒకటి మెసేజ్ పోయింది అనుకో, ఏదో కేసు పెడుతున్నారు అది పెడుతున్నారు అంటే మిగతా వాళ్ళు మాట్లాడకుంటే పార్టీ కూడా స్లో అవుతుంది. కానీ ఆ విషయం లేదు. నువ్వు పెద్ద కేసులు పెట్టినా కూడా మేము పోరాడినాం, కోర్టు ద్వారా పోయినాం. పార్టీ కూడా వాళ్లకు వ్యక్తిగతంగా ఏం లేకుండా కూడా పర్సనల్గా ఉండి అన్ని ఖర్చు పెట్టుకొని చేసుకొని సుప్రీంకోర్టు కాదు ఏ కోర్టు అని తలుపుతోటి పోరాడడానికి రెడీగా ఉన్నది. మాకు రామన్న ఉన్నాడు కాబట్టి మేము చేస్తాం, హరీష్ రామన్న ఉన్నాడు కాబట్టి మేము వాళ్ళ తరఫున మేము కొట్లాడుతున్నాం. మేము సత్యంగా పనిచేస్తాం. థ్యాంక్ యూ.